కోట్ల డబ్బులు 1000 కోట్ల డబ్బును ప్రోగు చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఆ రాజకీయ పార్టీకి ఇస్తే ఆ రాజకీయ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతే ఆ ప్రైవేటు విద్యా వ్యవస్థ సస్యశ్యామలంగా కొనసాగుతుంది. మరి మనకిస్తే ఏమొస్తుంది? మనకు జీతం ఇస్తే ఏమొస్తుంది? ప్రభుత్వానికి మన స్కూల్లో ఖాళీ పోస్టులు ఫిలప్ చేస్తే ఏమొస్తుంది? అటెండర్ని లేదా సూపరింటెండెంట్ క్లాసులు ఫిలప్ చేస్తే ప్రభుత్వానికి ఏమొస్తుంది? మౌలిక వసతులు కల్పిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు కిందతను అన్నాడు కదా, 30% కేటాయించాలి బడ్జెట్, కనీసం 10% కూడా దాటిన బడ్జెట్ ఉన్న పరిస్థితుల్లో మనకి బడ్జెట్ కేటాయిస్తే ప్రభుత్వానికి ఏమొస్తుంది? కనుక మన మీద పెట్టే ఖర్చును, ప్రభుత్వ విద్యారంగం మీద పెట్టే ఖర్చును ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఇది వృధా ఖర్చు అనుకుంటుంది. అందుకే వాళ్ళకు పట్టింపు లేదు. విద్యారంగాన్ని చూసి ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ ఆలోచన విధానం చూస్తే చాలా అన్యాయంగా. ఈ మధ్య కాలంలో మీరు నిన్న కరపత్రంలో కూడా రాశారు, చూశాను నేను. మీ ఇందిరాపార్క్ జరిగిన సభకు సంబంధించిన కరపత్రంలో చూడటమే కాదు, ఇప్పుడు నేను నా విద్యార్థులకు సంబంధించి ఒక ఎన్జిఓ గురించి చెప్పాను. ఒక్క ఎన్జిఓ కాదు, విద్యా వ్యవస్థలోకి, పాఠశాలలోకి, కాలేజీల్లోకి విపరీతంగా ఎన్జిఓలని ప్రవేశపెట్టి ఎన్జిఓలకి ఆహ్వానం పలికి ఒక రకంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థని దెబ్బతీయడానికి ఆలోచిస్తున్న కలెక్టర్లు కూడా ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఉన్నారు, స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. అంటే ఒకవైపు అధికారులు, మరోవైపు ప్రభుత్వం, ఇంకోవైపు పౌర సమాజం. ఈ మూడింటి మధ్య అతలాకుతలం అయిపోతున్న ఒక వ్యవస్థ. ఇది చికిత్స చేస్తే కూడా బాగవుతుందా లేదా అనే స్థితిలో ఉన్న ప్రభుత్వ విద్యారంగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మిత్రులారా, నిరాశ అక్కర్లేదు. ఏదైనా సరే మనం పూనుకుంటే, ఏదైనా ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడగలం. ఎందుకంటే విద్య అనేది వాళ్ళ చాలా విలువైనదిగా మారిపోయింది, చాలా కాస్ట్లీగా మారిపోయింది. ప్రతి మనిషి తన జీవితంలో 2 రంగాల మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మనమైనా, మధ్యతరగతి వాళ్ళైనా, కాస్త వెసులుబాటు ఉన్న వాళ్ళైనా, ఈవెన్ పేదలు కూడా ఆలోచిస్తున్నారు. ఏమిటి అంటే, నా పిల్లల్ని చదివించుకోవాలి, అప్పు చేసైనా, భూములమ్మైనా, బంగారం కుదబెట్టైనా పిల్లల్ని చదివించుకోవాలని ఆలోచన పెరిగింది. ఈ ఆలోచన పెరిగిన తర్వాత ఈ తల్లిదండ్రులకి మనం చైతన్యం చేయాలి. ఒక భావజాలం ఈ సమాజంలో విస్తృతంగా వ్యాపించిన భావజాలం ఏమిటి అంటే, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో, యూనివర్సిటీల్లో చదువు చెప్పరు అనే ఆలోచన ప్రవేశించింది. ఇది చాలా ప్రమాదకరం. మనకి చాలా కొన్ని విషయాలు వినసొంపుగా ఉంటాయి, దాని రూపంలో వినసొంపుగా ఉంటుంది, కానీ దాని సారం మాత్రం సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ఆలోచన సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఏ తల్లిదండ్రులైనా ప్రభుత్వ పాఠశాలకు పిల్లల్ని పంపించాలని అనుకుంటారా? అందుకే ఇప్పుడు మనం ఒక ఉద్యమాన్ని ప్రారంభం చేయాలి. ఆ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారాలి. మనం సభలు పెట్టి మాట్లాడుకోవడం, మనం కరపత్రాలు వేసుకోవడం, మనం ధర్నాలు చేయడం, దీని నుంచి దాటి మనం ఎక్కడికి వెళ్ళాలంటే ప్రజలని అందులో భాగస్వామ్యం చేసే వైపు మన ప్రయాణం ఉండాలి, మన పని విధానం ఉండాలి. మాస్టర్స్ కదలకుండా దీన్ని మనం రక్షించుకోలేము. ఇది కేవలం మన సమస్య మాత్రమే కాదు, ఇది ఉపాధ్యాయుల సమస్య కాదు, ఇది సమాజం సమస్య. సమాజంలో ప్రతి కుటుంబం విద్య కోసం సంవత్సరం సాలిన ఖర్చు పెడుతున్న డబ్బులు 50,000 రూపాయలు. ఆ తర్వాత రెండో రంగం ఏమిటంటే వైద్యం మీద ఖర్చు పెడుతున్నారు. వైద్యాన్ని ఎన్ని డబ్బులు లేకపోయినా సరే, ఎంత పేదరికం ఉన్నా సరే, 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న తల్లిదండ్రులు రోగగ్రస్తులైతే, హాస్పిటల్లో పడితే, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అయినా సరే వాళ్ళకి వైద్యం చేయించి రక్షించుకోవాలి, తల్లిదండ్రులు బతికించుకోవాలనే ఆలోచన విస్తృతంగా పెరిగింది సమాజంలో. అందుకోసమే దానికి తగిన డబ్బులు అప్పులు చేసైనా సరే వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. విద్య కోసం, వైద్యం కోసం ఖర్చు చేస్తున్న కుటుంబాలు సాలిన సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తారు. వాళ్ళకి సంవత్సరంలో వచ్చే డబ్బు ఎంత? రోజు కష్టపడి పనిచేస్తే తినడానికి తిండికి మాత్రమే సరిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ అదనపు ఖర్చుల కోసం, విద్య వైద్యం కోసం అప్పుల పాలవుతున్నారు. అందుకే ఆ అప్పుల పాలవుతున్న సమాజాన్ని అప్పుల నుంచి విముక్తి చేయాలంటే ఇది సామాజిక సమస్యగా మనం సమాజంలోకి తీసుకెళ్ళాలి. మీరు కొన్ని 100 గ్రామాల్లో పనిచేస్తుంటారు. ఒక్కొక్క ఉపాధ్యాయుడు తన సర్వీస్లో కనీసం ఒక 10 గ్రామాల్లో పనిచేస్తారు. మీరు పనిచేసిన 10 గ్రామాలని మీరు యూనిట్గా తీసుకోండి. ఆ 10 గ్రామాల్లో ఒక కార్యాచరణ రూపొందించండి. అక్కడున్న యువకులని, అక్కడున్న ప్రజలని వెళ్ళి అర్థం చేయించండి.
చెప్పండి. అట్లా గ్రామాలన్నిటిని ఏకతాటి మీదకి తీసుకొచ్చి ప్రజలు కదిలినప్పుడు ప్రభుత్వాలు, ఎన్నికల పోటీ చేసే రాజకీయ పార్టీ రేపు ఎన్నికలకు వచ్చినప్పుడు మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యని కాపాడుతామని ఎన్నికల ఎజెండా చేయనంత కాలం మన ఉపన్యాసాలన్నీ కూడా అవి గాలిలో కలుస్తూ ఉంటాయి. అందుకే ప్రజలు భాగం చేసి ఎన్నికల ఎజెండాగా మార్చాలి. ఆ ఎన్నికల ఎజెండాగా మార్చడానికి సమాజాన్ని కూడగట్టండి. ఈ పౌర సమాజాన్ని సృష్టి చేయండి. మనం అందరం కలిస్తే ఇంతమందిని ఆలోచన చేయగలిగిన వాళ్ళు మరి ఈ పనింత చేయాలంటే మనకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, మనకి ఫేస్బుక్లు ఉన్నాయి. ఎట్లా మారిపోయిందంటే వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టి ఇంట్లో కూర్చోవడమే ఒక పెద్ద ఉద్యమంగా భావించే రోజులు వచ్చేసాయి. కాలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా